హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోవాలి. తగినంత ఉప్పు, నూనె, పసుపు వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. 15 minutes రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ పెట్టుకొని బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో 15 minutes మగ్గించుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకుందాం. ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఆనియన్స్ తీసి పక్కన ఉంచుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్లోకి ఫ్రైడ్ ఆనియన్స్, తగినంత కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు శుభ్రం చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఆకులను సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 1/2 లీటర్ దాకా పెరుగు వేసుకొని పసుపు, 2 నిమ్మకాయల రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ కోసం జాజికాయ పౌడర్ని వేసుకోవాలి. అంతా కలుపుకొని ఒక 15 minutes పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అన్నం వండుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నెలో తగినంత నీరు పోసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, మరాఠీ మొగ్గ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని ధనియాల పొడి వేసుకొని బాగా నీళ్లు మరిగించుకోవాలి. తగినంత ఉప్పు, పచ్చిమిర్చి వేసి నీరు బాగా మరగనివ్వాలి. మరుగుతున్న నీళ్ళలో మనం 1 hour నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి బాగా ఉడికించుకోవాలి. 80% కుక్ అయిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న చికెన్ పైన రైస్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని మరలా రైస్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మిర్చి పౌడర్, గరం మసాలా, సాల్ట్, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకొని రైస్ మీద చల్లుకోవాలి. కలర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 5 minutes హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 20 minutes లో టు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. ఎంతో సూపర్గా ఉండే దమ్ బిర్యానీ రెడీ. రైతాతో అయినా, గ్రేవీతో అయినా సూపర్గా ఉంటుంది.